హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ఐ గేమింగ్. ఈరోజు అయితే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. అండ్ ఆల్సో దట్ ఈజ్ 1.21 అప్డేట్ రాగానే ఆడలేదు కదా, ఆడుతున్నాను. నేనైతే ఆఫ్లైన్ వర్క్ అయితే చాలా చేశాను. అండ్ 2800 బ్లాక్స్ అయితే మైన్ చేశాను, పక్కన మీరు చూడొచ్చు. అండ్ ఆల్సో మనం ఇప్పుడున్న ఫేజ్ వచ్చేసి ఓషన్, పక్కన మీరు చూడొచ్చు. ఓకే, మనం అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే గైస్, మనం వీడియోలోకి అయితే వచ్చేసాం. ఇది ఎందుకు గైస్ మనకి లీడ్ డ్రాప్ చేసాడు, ఫుడ్ ఫుల్ ఉంది. ఓకే, మీకైతే మనం 1 బ్లాక్ని పరిచయం చేద్దాం. ఇది వచ్చేసి 1 బ్లాక్ అందరికీ తెలుసు. అండ్ ఆల్సో ఇది లోవర్ స్లాబ్ అయితే పెట్టాను, ఇది చూస్తే అర్థమైపోతుంది మీకు. ఇది వచ్చేసి మన చెస్ట్ ఏరియా, ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి నా బెడ్, నాదేనా? నాది. ఇది మా తమ్ముడిది, ఇద్దరం కలిసి ఆడుతున్నాం. నా క్యామిల్ వచ్చేసి అక్కడ ఉంది, కాదండి వెళ్ళి పేరు చూపిస్తాం. రుద్ర అన్నమాట క్యామిల్ పేరు. అండ్ ఆల్సో నా డాగ్ అయితే ఉండాలి, ఇక్కడ ఉంది. లెట్స్ గో. అండ్ రాక్సీ, ఇదేమో నా ప్యారెట్టే. అండ్ ఇంకో ప్యారెట్ ఉండాలి, ఇక్కడ ఉంది. ఇది కూడా గైస్, ఈ రెండింటికి ఏం పేరు పెట్టాలనేది కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ట్రై చేద్దాం. అండ్ నేనైతే డైమండ్లోకి అప్గ్రేడ్ అయిపోయింది. డైమండ్స్ అయితే చాలా వచ్చాయి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, చూస్తేనే మీకు అర్థమైంది కదా. ఈ వీడియోలో మనం ఈ ఫేజ్ అయితే అవజేయబోతున్నాం. ఈ ఫేజ్ ఓషన్ ట్రై చేస్తాం. ఈ ఫేజ్ ఓషన్ ఫేజ్ అవగానే మన ఎన్చాంటింగ్ టేబుల్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ పెడతాను ఎన్చాంటింగ్ టేబుల్, అది రెడీ చేసుకోవాలి. వాళ్ళ ఎపిసోడ్లో అయితే మన టాస్క్ వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి నెక్స్ట్ టైం ఆలోచించవచ్చు. అండ్ ఆల్సో ట్రీస్ కూడా ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలి, అడ్డంగా ఉన్నాయి. ఏం చేస్తానంటే నా ప్లాన్ ఏంటంటే ఇలా కొంచెం పైకి కట్టి అక్కడ ఏరియా లాగా పెట్టి అక్కడ ట్రీస్ పెడితే బెటర్ అని అనుకుంటున్నాను. లెట్ us చెక్ దట్. అండ్ ఈ క్యామెల్స్ అయితే బీభత్సంగా సౌండ్ చేస్తున్నాయి. ఈ ల్యామర్ ఉండిపోయింది, సచ్చింది. ఓకే, ఇందాక జాంబీస్ విలేజర్స్ కూడా స్పాన్ అయ్యాడు గైస్. డీస్పాన్ అయిపోయాడు లేదా వాయిడ్లో పడిపోయి ఉంటాడు. ఇది వచ్చేసి ఫామ్. ఇటు సైడ్ ఏం ప్లాన్ చేయలేదు, ఇంకా ఆలోచించాలి ఏం ప్లాన్ చేయాలో. అండ్ ఇది వచ్చేసి ఇన్లెట్ వాటర్ సోర్స్, ఇటు సైడ్ చూపిస్తానండి. ఫర్నెస్, స్మితింగ్ టేబుల్, బ్రూయింగ్ స్టాండ్. ఈ బ్రూయింగ్ స్టాండ్ ఎలా వచ్చిందని అయితే అడగద్దు, ఎందుకంటే చెస్ట్లలో వచ్చింది. ఇది వచ్చేసి యాన్విల్ అండ్ స్లాబ్స్తోనే కట్టాను ఆల్మోస్ట్, లోవర్ స్లాబ్ పెట్టి. ఇది వచ్చేసి ఇన్లైట్ లావా సోర్స్. ఇంకా విలేజర్స్ అయితే రాలేదు, మరి ఎప్పుడు వస్తారో ఏంటో. ట్రేడర్ వచ్చాడబ్బా, చంపేశాం కదా. ఏమిస్తాడో చూసి చంపాల్సింది, తప్పు చేసాం. ఇది వచ్చేసి మన ఇంపార్టెంట్ చెస్ట్, మెండింగ్ బుక్స్ 2 మెండింగే చూసారు కదా. ఇది మెండింగే, ఇది కూడా మెండింగ్. అండ్ ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్ అయితే వచ్చింది. ఇప్పుడు మీకు ఇలా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట, వీళ్ళకి DTA_MC అంట. సపరేట్గా ఒక బుక్ అయితే ఇచ్చారు ఈ మ్యాప్ గురించి, కావాలంటే పాస్లో పెట్టుకొని చదువుకోండి. మనకి ఇన్ని ఉన్నాయి, మన ఇప్పుడు ఉంది 8th ఫేజ్లో. ఇవన్నీ అవజేసి పడేసాను నేను. ఎస్, కావాలంటే పాస్లో పెట్టుకుని అయితే చదవకోండి. అండ్ ఆల్సో ట్రయల్ రూయిన్స్ ఉన్నాయి, ఏన్షియంట్ సిటీ ఉంది, స్ట్రాంగ్ వరల్డ్ ఉంది. నాకు అన్నిటికంటే భయం ఏన్షియంట్ సిటీ అండ్ ట్రయల్ రూయిన్స్లో, ఎందుకంటే అక్కడే ట్రయల్ రూయిన్స్లో అయితే ఇది బ్రీజ్ కూడా స్పాన్ అవుతాడు. అండ్ ఆల్సో బాగ్ కూడా ఉన్నాడు కదా, ఆడు స్పాన్ అవుతాడు, ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఏన్షియంట్ సిటీలో అయితే ఆ వార్డెన్ కూడా స్పాన్ అవుతాడు, అదే మనకి
తెలుసు కదా మన గురించి, చాలా టఫ్ అది. పాస్లో పెట్టుకోండి, చదువుకోండి. బాయ్ అండ్ ఎంజాయ్. ఇంత 7 pages బుక్ ఇచ్చేసి బాయ్ అండ్ ఎంజాయ్. సూపర్ అన్నాయి. చెస్ట్లో పెట్టేద్దాం. వెళ్ళిపో. లెట్స్ గో. మైండ్లోకి ఎత్తుకోవాలి. దానికంటే ముందు ఒక పికాక్స్ చేసుకుందాం. ఇది బ్రేక్ అయిపోవచ్చింది. వీడియో ముందైతే నైట్ గైస్ బీభత్సంగా, చాలా బీభత్సంగా ఉంది నైట్. ఇది వచ్చి స్కెలిటన్ స్పానర్ అయితే ఇచ్చారు. దానిలో చెస్ట్లలో వచ్చింది. నేనేం క్రియేటివ్ యూజ్ చేయలేదు గైస్. ట్రూత్ చెప్తాను నేను. ట్రూత్ చెప్తే ఎవరి నంబర్ ఏంటబ్బా. ఇక్కడ పెట్టేద్దాం. స్టిక్స్ వచ్చేసి పైకి పంపించే. ఎస్, ఇప్పుడు కూడా నైట్ అవుతుంది. వీడియో స్టార్టింగ్లో అయింది అంటే పడుకుని మొదలు పెట్టారనుకోండి వీడియో, అండ్ వీడియో ఎండింగ్లో అవుతుంది. ఏంటి గైస్ ఈ నైట్ చంపకు తింటుంది. ఓకే, లెట్స్ మైండ్. ఓటనంటే రావాలి కదా. ఓకే, వస్తున్నాయి లేండి. ఓరిని ఏంట్రా ఇది? మరి మైన్క్రాఫ్ట్ ఎందుకురా? ఇంకా వాటర్ ఇస్తారా? అసలు చెప్పడం మర్చిపోయాను. కేవ్ చంపేడురా, చంపేడొచ్చు. మీరే పడిపోండి. ఇదిగోండి గైస్, విలేజర్. మార్నింగ్ వెళ్ళి అని చంపేసి వద్దాం. విలేజర్ గాడు ఎలా స్పాన్ అయ్యాడు గైసీడు? అంత పైకి ఎలా ఎక్కారా మీరు? మన హిట్ బాక్స్ ఎక్కడ ఉంటుంది అలాగే. ఏంటి నేను కొట్టలేనా? కొట్టలేను అనుకున్నారా? నువ్వు చచ్చో. మన దగ్గర బాగుంది కాబట్టి సరే. బ్యాడ్ ఆమన్ పోస్ట్ ఇప్పుడు నాకు అవి అక్కర్లేదు. నేను తీసుకున్నాను అన్ని. డిస్ఫోన్ అయిపోయినాను. మనకు అవి అక్కర్లేదు యాక్చువల్. సారీ ఎగరపోయి కొట్టేసాను గైస్. ఎవరాడు? పాండా కొట్టింది. పాండా ఎలా కొట్టింది గైస్? కామెడీగా పాండా కొట్టింది. ఈ కూడా కొడతాయి నాకు తెలిసి. చూద్దాం. ఓకే గైస్, ఇక్కడ ఏదో దీనికి కాదు గైస్, వాళ్ళని చంపేయాలనిపించింది. పాండా కొడుతుంది. చూసారా గైస్? పాండా కొడుతుంది. పాండా కొడుతుంది. అవును, పాండా డాల్ఫిన్ పొరపాట్ల పాండా అని వచ్చింది. ఇందాక పాండా అనుకున్నాం కదా. మరీ కామెడీగా పాండా కూడా కొడుతుందని ఇప్పుడు దాకా తెలియదు నాకు. పాండా కూడా కొడుతుందని నాకు ఇప్పుడు దాకా తెలియదు కదా అస్సలు. సీ టర్టిల్ ఏం చేసుకోమని ఈ టర్టిల్స్ వచ్చాయి. వీళ్ళేమో కొట్టబుద్ది కాదు, పక్కలో ఆడుకోండి. వీళ్ళేమో కొట్టబుద్ది కాదు. వీటిని అయ్యేది అస్సలే. మనం ఎందుకు చంపడం? చేపలన్నీ ఎందుకు వస్తున్నాయా? ఇప్పుడు మనం వాటిని సేవ్ చేసి అంత నాకు లేదు గైస్. ఇప్పుడు అంత స్టేజ్లో నేను లేను. సేవ్ చేయొచ్చు. ఇదిగోండి ఇలా చెస్ట్లో వస్తున్నాయి అన్నమాట. ఏ బుక్ ఇది? లక్ ఆఫ్ ది సీ.
లక్ ఆఫ్ ది సీ వచ్చింది. లక్ ఆఫ్ ది సీ. ఓకే, దీనికి కారణం మంట వచ్చింది. చెప్పండి గైస్, ఒక్క మాట చెప్పండి. ఇలా వాటర్ వస్తుంది. ఏంటి ఏంటి మీ బాధ ఏంటి? మీ బాధ ఏంటంట? నువ్వే చచ్చిపోతావు నేను కొట్టకుండా. మళ్ళీ అసలు ఇలా బాధపడలేకపోతున్నాం గైస్. అండ్ ఆల్సో నిన్న కొంచెం చేశాను ఒక పని. మా తమ్ముడు ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ప్యాచ్ వర్క్ లాగా కనిపిస్తుంది. అదంతా ఎలా అయిందో చెప్తున్నానండి. ముందైతే మనకి ఈ స్లాబ్స్ అయితే కట్టారు. ఇదంతా ఆ ప్యాచ్ వర్క్ ఎలా అయిందంటే, మన దగ్గర లావా 5 వచ్చాయి గైస్. 5 చెస్ట్లలో ఉండేది. అక్కడ పోస్తాను అనుకోండి. ఒక లావా తీసుకొని ఆడి మీద వేసి చేసేవాడిని. ఇంకో లావా ఆడి తీసుకొని మొత్తం వేసి తగలెట్టాడు. నేను ఆ పని మీద ఉంటాయి. ఆ పనా కాదు, ఈ చెట్లు ప్లాన్ చేయడానికి ఏరియా పెట్టుకుంటుంటే మొత్తం తగలబడిపోయింది గైస్. అందుకని ఏం చేశాడంటే వెంటనే లీవ్ అయ్యా. ఎందుకు లీవ్ అయిపోయావరా అని అడిగాడు. అడిగితే నేను అప్పుడు కాపీ వరల్డ్ క్రియేట్ చేసి, రే నేను పొరపాటులో లీవ్ అయిపోయాను వస్తున్నా అని కాపీ వరల్డ్లోకి తీసుకెళ్ళానండి. ఇంకా ఆడు చేసిన ఘనకార్యం చెప్పక్కర్లేదు గైస్. కాపీ వరల్డ్లో కూడా తగలబెట్టేస్తా అన్నాడు. నాకే కోపం వచ్చి మొత్తం తగలబెట్టేసాను అంత సహా. అంత కోపం అసలు వీటికి కారణం అండి. నిజం చెప్తున్నాను. నాకు అరే బ్లాక్ కోట్ ఇవ్వండి. ఇంకో 300 బ్లాక్. మీరు ఏం చేద్దామని వచ్చారు? మళ్ళీ మీరు వీడు చంపేస్తాడు. అరే మీరు మళ్ళీ సచ్చావు. నువ్వు సచ్చావు, నువ్వు బ్రతకవు. ఇంకా నా వీడ్ ఫామ్ పాడు చేసావు కదరా. వీడ్ ఫామ్ ఎంతో కష్టపడి కట్టుకున్న వీడ్ ఫామ్. అది అంటే కష్టం కాదనుకోండి, ఫుడ్ సోర్స్. అది పాడు చేయడం నీకు అసలు అర్హత లేదు. అండ్ ఇప్పుడు మనం అయితే ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. ఎస్ దొరికేసింది. ఇది తీసుకోవాలి. ఇది లోపలికి వెళ్ళట్లేదండి. ఐరన్ పెట్టామా, దీనిలో ప్లేస్ ఉంది. లీడ్ పడేద్దాం. ప్లేస్ ఉంది కదరా ఇప్పటిదాకా. నువ్వు సీడ్స్ కావాలి నాకు ఇప్పుడు సీడ్సే ముఖ్యం గైస్. నాకు సీడ్స్ కావాలి. వెళ్ళి చెస్ట్లో పెట్టేద్దాం. పై చెస్ట్లో ఖాళీ ఉందా, మొత్తాన్ని పెట్టేసుకుని వెళ్దాం. ఫాస్ట్. అండ్ ఆల్సో మీరు ఒకటి కామెంట్ చేయండి గైస్. ఏంటంటే అది ఇప్పుడు కోరల్ బ్లాక్స్ ఉన్నాయి కదా, అవి కోరల్ బ్లాక్స్ అవి ఎలా ఉన్నాయో అలాగే రావాలంటే ఏం వాడి తీయాలో కామెంట్ చేయండి గైస్. నేను తెలుసుకుంటా. ఎస్, కోరల్ బ్లాక్స్ ఏమో డిజైన్కి బాగుంటాయి కానీ ఏమో చేతికి రావు. అదొకటి కామెంట్ చేయండి గైస్. ఇలా వస్తే కోరల్ బ్లాక్ అబ్బా మళ్ళీ ప్లేస్ చేయలేమా? బ్లాక్ లాగా ఉంటేనే అది కన్సిడర్ చేసుకుంటున్నాను. 1 బ్లాక్ అని స్లాబ్ లేదు. ఇప్పుడైతే నాకు మైక్ వచ్చింది గైస్. మైక్ అయితే వాడుతున్నాను.
మైక్ లేకపోతే ఇంకా అస్సలు తట్టుకోలేను గైస్. అంత గట్టిగా మాట్లాడాలని నా వల్ల అసలు లిటరలీ అవదు. ఇవాళ అవుతుందో తెలియదు. వచ్చింది ఇవాళ ట్రీస్ కోసం అది అవ్వదు నాకు తెలిసి. చూసారా ఇలా చెస్ట్లో వస్తున్నాయి. మీరు నన్ను కామెంట్ వేసుకోకండి ఎక్కడి నుంచి వచ్చే, అసలు ఎక్కడ లేనివి మీకే ఎక్కడి నుంచి దొరికా అని. ప్లీజ్ లెట్ అండర్స్టాండ్. నాకు చాలా లక్ ఉంది గైస్, చెప్తాను. ఏంట్రా మీరు ఎందుకు వస్తున్నారు, ఎందుకు వచ్చావు? ఈ డైమండ్ పికాక్స్ అయితే బ్రేక్ అవడానికి వచ్చింది సార్. ఫాస్ట్ మైండ్ చేద్దాం. మన ఇలా స్లాబ్ చేతిలో పెట్టుకొని సూపర్ రా, సూపర్ అన్న. కింద పడిపోయాను నన్ను చంపుదాం అనుకుని. నువ్వు డైమండ్ మీద కాదా అండ్ చాలా కామెడీ థింగ్స్ అయితే జరిగాయి గైస్, చెప్తాను అవి కూడా. మీరు అలా ఎగ్గుతారా నాకు మంట ఓచ కోతరా నీకు. సూపర్ గైస్ పడిపేసి వచ్చాడు. ఎందుకు గైస్ వీళ్ళు ఎలా చేస్తారు వేస్ట్ గాళ్ళు. ఏ ఫిష్? ట్రాపికల్ ఫిష్. రౌండ్గా నీకు డైలాగ్ లేవా? అండ్ మీకు చెప్పడం మర్చిపోయింది, నాకైతే యాక్సిలాటల్ దొరికింది, రేర్ది అది కూడా చూపిస్తా. అలా వచ్చాయంటే ఇక్కడ స్పాన్ అయ్యి దానిలో రేర్ది ఉంది, అది వేసి పడేసారు. చెస్ట్లో ఉన్నాయి, నేనైతే చచ్చిపోయాయి అనమాట. దానికోసం సపరేట్గా నేనైతే క్రియేట్ చేయాలనుకుంటున్నాను. మరి ఈ వీడియోకి అయితే 1K లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. ఆర్మర్ ట్రిమ్ 1K లైక్స్ టార్గెట్ అవగానే అయితే మీకు నెక్స్ట్ వీడియో అయితే వచ్చేస్తుంది. 1K లైక్స్ అయినా అవ్వకపోయినా పెట్టేస్తాను అనుకున్నా, అది వేరే విషయం. కానీ చెయ్యండి అబ్బా, వీడియోస్ నచ్చుతున్నాయి అసలు. ఏమన్నా కొన్ని వ్యూస్ అయితే వస్తున్నాయి, మరి చూస్తున్నారు, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. లైక్ బటన్ అని గుర్తించండి. మీ ఎవరైనా, ఎవరు గుర్తించట్లేదు. వచ్చిందనమాట దీనికి. మళ్ళీ చెప్తాను గైస్ ఏమైందో. ఇప్పుడు కొన్ని గ్లిచెస్ అయితే అవుతున్నాయి మ్యాప్లో. ఈ మ్యాప్లో, ఈ 1 బ్లాక్ మ్యాప్లో అవుతున్నాయి గ్లిచెస్. చూసారా ఇది కలవట్లేదు దానిలోకి. చెప్తాను అది ఎందుకో కూడా. అసలు టార్చెస్ ఏం పెట్టలేదబ్బా, టార్చెస్ పెడదాం ఆగండి. ఓకే మనం ఫస్ట్ అయితే మైనింగ్ చేద్దాం, తర్వాత పెట్టచ్చు టార్చెస్. ఫస్ట్ వెళ్ళి ఇప్పుడు వచ్చిన ఆర్మర్ ట్రిమ్ వచ్చినట్టే దీనిలో పడేద్దాం. ఈ 2 అయితే ఇంపార్టెంట్ చెస్ట్లు గైస్, అందుకే అవి అక్కడ ఉన్నాయి చెస్ట్ ఏరియాలో లేకుండా. స్పెషల్ బ్యారల్, ట్రైడెంట్, సూపర్, రెప్టైడ్, లాయల్టీ 1, 3 ఇవ్వచ్చుగా, పర్లేదులే, తిరిగి వచ్చేలాగైనా ఇచ్చాడు. ఓకే యాక్స్తో కదా ఇది. మనకు ఫుడ్ సోర్స్ ఇంకా బ్రెడ్డే, మష్రూమ్ కవ్వు రాలేదు. అసలు మాప్స్ పానవట్లేదు, అదొక వింత. ఇప్పుడు ఇక్కడ పఫర్ ఫిష్ వచ్చిందనమాట. ఎవరైనా చూసారా? వచ్చినట్టు రాలేదుగా, అది గుర్తుంచుకోండి. చెనబడి పీస్ వచ్చిందనమాట. గ్లో స్క్విడ్,
గ్లో స్క్విడ్ ఎలా అయ్యి మనకి ఉంటాయి వేరియంట్స్, దీనిలో ఎందుకు స్పాన్ అయ్యా అబ్బా? గ్లో స్క్విడ్కి వేరియంట్స్ కేవ్లో ఉంటాయి. అనవసరంగా కెలికి తిని బయట ఉన్న సౌండ్స్ వస్తే ఏమనుకోవద్దు గైస్, కొంచెం వర్క్ అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో ఏసీ వేసుకుని నేను ఒక్కడే లోపల ఉన్నాను. ఏసీ సౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, ఒకవేళ వస్తే నేను ఎడిటింగ్లో దాన్ని లేపేస్తాను, అది గ్యారంటీ గైస్. ఎస్, ఫాస్ట్గా ఎంతసేపు కొడతాం, ఫాస్ట్గా అవ్వాలి. మనం స్టార్ట్ చేసిన 2800 కదా, అయితే 3200 అవ్వాలి. అప్పటికి కానీ ఓషన్ అవ్వదు. ఇది అవగానే ఏం చేయాలో ప్లాన్ అయితే కొంచెం ఏదో ఒక విధంగా అయితే ఉంది, ట్రై చేద్దాం. అండ్ గోల్డ్ బ్లాక్స్ చూసారా గైస్ ఎలా వస్తున్నాయో? ఎంతగానో వస్తున్నాయి. మరి ఎలా ఫాస్ట్ హ్యాండ్కి ఇన్ని టైప్స్ వెళ్ళి ఇన్వెంటరీ క్లియర్ చేసుకోవద్దాం. ఇప్పుడు చూడండి ఇది అవుతుంది, ఎందుకంటే చాలా టైం అయింది కదా ఇందాకడికి. ఓకే, ఈ ఇంపార్టెంట్ చెస్ట్లో పెట్టాలి, మర్చిపోయి దీనిలో పెట్టేస్తున్నాను. అండ్ ఆల్సో చెస్ట్లో పెట్టాలి, ఇక్కడ పెడదాం. ఒక్క 5 minutes అవ్వాలి. ఈ పికాక్స్ అయితే బ్రేక్ అయిపోవడానికి వచ్చింది, అవుతుంది. పికాక్స్ బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫేజ్ అయ్యేలోగా మీరు గట్టిగా లైక్ చేయండి. అండ్ ఆల్సో మీకు అయితే ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాను కదా టాస్క్, అదైతే ఫినిష్ చేయండి. తెలుసుకుందాం కోరల్ బ్లాక్స్ గురించి. మర్చిపోకుండా అయితే లైక్, అది ఇంట్రో ఫస్ట్లో చెప్పాలి, సర్లే ఇప్పుడు చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియో కింద ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా, ఎందుకంటే మీకు కంటిన్యూ చేయాలా వద్దా అనేది దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వీడియో కింద ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నోటిఫికేషన్స్ ఎక్కడికి వెళ్ళకుండా మీ మొబైల్లోకి అయితే వచ్చి పడిపోతాయి. ఫాస్ట్గా ఇలా చేయాలి. కంటిన్యూస్గా చెప్పేసరికి మన మైక్ సౌండ్ వస్తుంది, ఏమైందో ఏంటో. మనం ఇక్కడ ఇంకో పని చేస్తే ఇంక 1 block పోతుందా గైస్? మీకు ఇంకోటి ఆశిస్తున్నా, ఇప్పుడు ఇక్కడ వాటర్ వచ్చింది కదా, అది బకెట్లోకి తీసుకున్నామంటే 1 block ఇంకా రావడం పోతుందా వస్తానే ఉంటుందా బకెట్లోకి తీసుకుంటే? కొంచెం కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎంతమంది కామెంట్ చేశారో. అండ్ ఆల్సో మీకు కంటిన్యూ చేయాలా వద్దా అని కూడా డిపెండెన్స్ చెప్పాను కదా. హార్ట్ ఆఫ్ దిస్ ఫాస్ట్ వెళ్ళి పెట్టేసి వస్తుంది. అండ్ క్రియేట్ మర్చిపోకుండా అయితే ఖచ్చితంగా అందరు లైక్ చేయండి ప్లీజ్. ఇది కంటిన్యూ చేయాలా వద్దా అనేది దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట, మీరు లైక్ చేసే దానిపైనే. ఒకవేళ చేయాలంటే ఎక్కువ లైక్ చేస్తారు, కంప్లీట్ చేస్తారు లైక్ టార్గెట్ 1K లైక్స్ టార్గెట్. అండ్ వద్దంటే లైక్ చేయరు. అండ్ ఆల్సో ఓకే అయినా వద్దయినా ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాయి సిరీస్. కుదిరితే తమ్ముడితో కూడా కలిసి ఆడదాం, ఫాస్ట్గా వెళ్ళేద్దాం. ఓకే ఫాస్ట్గా మనం మైండ్ చేద్దాం. ఈ ఫేజ్ అయిపోవాలి నాకు తెలిసి, అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది.
ఫాస్ట్గా మైండ్ చేస్తే అయిపోతుంది, ఎంతసేపు పట్టదు. ఇది ఎక్కువ ఇదే వస్తుందండి. అన్నం కొన్ని స్లాబ్స్ పోగొట్టేసాం. ఇక్కడ చేస్తాం కదా, పోగొట్టడం కదా. ఓన్లీ దీనిలో ఎక్కువగా మనకి ఇదే వస్తుంది కోరల్ బ్లాక్స్ కంటే. మనం జావా ఎడిషన్ ఆడట్లేదు కాబట్టి మనకి ప్రోగ్రెస్ రావట్లేదు. లేకపోతే వచ్చేదే ప్రోగ్రెస్ వచ్చినా రాకపోయినా 1 బ్లాకే చాలా బాగుంది. లాస్ట్ టైంకి దీనికి చాలా చేంజ్ ఉంది అబ్బా, నిజం చెప్తాను, చాలా చేంజ్ ఉంది. లాస్ట్ టైం ఆడింది ఎప్పుడు మీకు వీడియో పెట్టలేదు. నెక్స్ట్ టైం చూద్దాం వీడియో. అంటే లాస్ట్ టైం ఆడిని వీడియో తీసి పెట్టుకున్నాను కానీ అప్లోడ్ చేయలేదు, ఈ ఛానల్లో చేయలేదు. అది అప్లోడ్ చేస్తా, ట్రై చేద్దాం. నాకు వేరే ఛానల్ సాయి ఫ్యాక్ట్స్ ఫర్ ఆల్, ఒకసారి వెళ్ళండి, ఛానల్ చూడండి, అండ్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఫోర్స్ ఏం లేదు. అండ్ ఛానల్ లింక్ అయితే ఎక్కడా లేదు, లింక్ పెట్టేంత కెపాసిటీ మన దగ్గర అయితే లేదు. ఇది అయిపోవచ్చింది, ఫాస్ట్గా అయిపోతుంది, ఫేజ్ అయిపోవచ్చింది. 20 నిమిషాలు ఇక్కడ ఉంది. ఇది అయిపోవచ్చింది, అయిపోయింది. లెట్స్ గో, అయిపోయింది గైస్. ఒక రాగంటే 30 నిమిషాలు పట్టుకొచ్చాము. ఈ ఫేజ్ అయిపోయింది, ఇంకా మైనింగ్ ఆపుదాం ఇవాళకి. ఈ వీడియో ఇంకా ఎక్స్పాన్షన్ కొంచెం ఉంది, అండ్ ఈ వీడియో కొంచెం లెంతీ రావచ్చు. ప్లీజ్ కోఆపరేట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. నా సిచ్యువేషన్ బట్టి నాకు కోఆపరేట్ చెయ్యండి ప్లీజ్. మనకి ఫాస్ట్గా అవగొట్టాలబ్బా. చూసారా ఇలాంటి గ్లిచ్లు అవుతూ ఉంటాయి, ఏం భయం వచ్చింది. స్వాంప్ అండ్ చెర్రీ సూపర్. చెర్రీ బ్లాజమ్ భయం కూడా వచ్చింది. ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్గా వెళ్ళైతే ఒక లైక్ అయితే ఇచ్చేసారండి ఫాస్ట్గా. ఇప్పుడైనా వెళ్తుందా, వెళ్ళట్లా. గ్లిచ్ అయితే హోగయా, చెప్పాను కదా గైస్, చాలా గ్లిచ్లు అయితే అవుతున్నాయి. ఐరన్ చూసారా, దానికి వెళ్ళకుండా ఇన్వెంటరీలోనే ఎలా ఉండిపోయిందో. స్వాంప్ అండ్ చెర్రీ స్ట్రూమ్ లైట్. ఇప్పుడు ఇంకా ఆపుదాం మైనింగ్ చేయడం, అండ్ ఈ ట్రీస్ అయితే ఇక్కడ నుంచి ఫాస్ట్గా చాప్ చేసేద్దాం. లెట్స్ గో. మనకైతే ఒక మోడ్ ఉందన్నమాట, ట్రీస్ని చాప్ చేయడానికి ఫాస్ట్గా అయితే పోతాయి. దానికి బదులు మనం ర్యాండమ్ టిక్ స్పీడ్ కూడా పెట్టుకోవచ్చు. ఎలాగంటే 100 అలా పెట్టుకుంటే కూడా పోతుంది. నాకు తెలిసిన దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను గైస్. పోతుందో లేదో నిజంగా అయితే తెలీదు, నాకు తెలిసి పోతుంది ఖచ్చితంగా, గెస్ అనమాట. అదైతే మీకైతే నా వాయిస్ క్లియర్గా అయితే వినిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. వినిపించకపోతే అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కొంచెం అప్గ్రేడ్ అవుదాం, మన మైక్ ఇంకా సౌండ్ పెడదాం, అప్పుడు వినిపించే ఛాన్సెస్ ఉండొచ్చు. మన దగ్గర ఈ లేవనుకుంటా, పెడదాం. ఇటు సైడ్ నుంచి వెళ్దాం పైకి. అండ్ ఎలా అనుకుంటున్నానంటే ఇలా పెట్టి, అవును మనది బెడ్ రాక్ కదా, ఇలా పెడదాం. అలా వెళ్తాం పైకి. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఇటు సైడ్.
ఇలా పైకి వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇదిగోండి సెట్, ఇలా పైకి వెళ్తూ ఉంటాం అంతే. నెక్స్ట్ ఇది ఇదిగోండి ఇలా వెళ్తాం. అండ్ కొంచెం లుక్ కూడా బాగుంటుంది, టార్చర్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఫస్ట్ అయితే స్లీప్ అయితే వేసేద్దాం. లెట్స్ గో. మనకి వీడియో కొంచెం లెంతీ రావచ్చు, ప్లీజ్ అండర్స్టాండ్. ఈ వీడియో థంబ్నెయిల్ ఎలా పెట్టాలో ఐడియా అయితే లేదు. అండ్ అంత వెళ్దాం. 1 2 3 ఇది కూడా వెళ్ళిపోదాం. ఇంకోటి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి ఎక్స్పాండ్ చేస్తాం. చూసారు కదా, ఇలా వెళ్తాం అన్నమాట. ఇలా వెళ్తాం, ఇంకోటి వెళ్దాం. వెళ్ళి ఇంక ఎక్స్పాన్షన్ మొదలు పెడదాం. మన ఫుడ్ అయితే అయిపోవచ్చింది, చూసుకోవట్లేదు నేను. ఫస్ట్ ఫుడ్ ఇప్పుడు వెళ్ళి మనం అది తెచ్చుకుందాం. ఇంకా స్లాబ్స్ ఉన్నాయేంటో, ఎక్కడ దాక్కున్నాయో ఏంటో చూడండి. ఉంటాయి చాలా అయితే ఉన్నాయి, క్రాఫ్ట్ చేశాను. మనకు జంగిల్ ఉండాలి. జంగిల్ అయితే కొంచెం లుక్ బాగుంది అనుకో. ఇంకా పెట్టలేదు, జంగిల్ అయిపోయాయి. అబ్బా చూస్తా ఒకసారి ఆగండి, ఎక్కడ ఉన్నాయి ఎక్కి వస్తాం. ఓకే గైస్, ఫైనల్లీ చెస్ట్లో అయితే ఉన్నాయన్నమాట. ఈ చెస్ట్లో వచ్చాయి. అండ్ ఆల్సో నేను ఏమైనా కమెంట్స్ యూజ్ చేశానని అనుకుంటారేమో. ఏది యూజ్ చేయాల చూడండి, కావాలంటే ఏది యూజ్ చేయాల అంటే ముందు చచ్చిపోయాను అనమాట, తర్వాత ఇంకేం యూజ్ చేయాలి. లెట్స్ గో. ఓ నో, ఇలా మిస్ప్లేస్ అవుతూ ఉంటాయి, మీరు అయ్యం పట్టించుకోవద్దు. 1 2 3 4 5 చాలు. 1 2 3 4 5 సెట్. ఇప్పుడు అక్కడ ఎక్స్పాండ్ చేయాలన్నమాట. నేను అనుకునే ప్లాన్ అయితే అది. లెట్స్ సీ హౌ ఇస్ ఇట్ వర్క్. ఇది ఇక్కడి నుంచి కన్సిడర్ చేసుకోండి. 1 2 3 4 చాలు. ఇటువైపు పక్క కూడా 4. 1 2 3 4. ఇటేమో ఎన్ని పెడతారు? 3 8 పెట్టండి. 1 2 3 4 5 6 7 8. మళ్ళీ ఇటేమో 1 2 3 4 1 2. ఇందాక అక్కడ ఉన్నాయి కదా అవి అన్నమాట. 1 2 3 4. ఇప్పుడు జాయిన్ చేసేద్దాం. నో, మనం ఇక్కడి నుంచి కంటిన్యూ చేసుకోవాలి. 1 2 3 4 1 2 1 2 3 4. ఇది అక్కర్లేదు, అక్కడ నుంచి క్యాష్. ఓకే, మనమైతే ఈ ఏరియా స్క్వేర్ లాగా వస్తుందని అయితే అనుకుంటున్నాను. ట్రై చేద్దాం. మనకైతే జంగిల్ ఫేజ్లో చాలా వచ్చింది వుడ్. ఫాస్ట్గా అయితే మనం ఇది బిల్డ్ చేద్దాం. ఓకే, అక్కడ కింద ప్లేస్ అయిపోయిందా? అక్కడ ప్లేస్ చేద్దాం.
ఇలా షిఫ్ట్ అవడం వల్ల ఇదే ప్రాబ్లం గైస్, కింద ప్లేస్ అయిపోతుంది. కింద ప్లేస్ అయిపోవడం వల్ల లాగు అదిగోండి కింద ప్లేస్ అయిపోతుంది. అబ్బా లోవర్ స్లాబ్ వేయలేదబ్బా, ఇక్కడ మాప్స్ పాన్ అయిపోతాయి. లోవర్ స్లాబ్ వేయాల్సింది. తప్పు చేసాం. అదే అనుకుంటాను కింద ఎలా ప్లేస్ అవుతున్నాయని. లోవర్ స్లాబ్ వేయాల, అప్పర్ స్లాబ్ వేసాం. ఓకే ట్రై చేద్దాం. ఒక్కొక్క దానికి 2 గ్యాప్ అయితే ఇవ్వాలి. మనం ఎక్కడైతే పెడదాం అనుకుంటున్నామో అక్కడికి తీసుకొద్దాం. ఫస్ట్ ఇక్కడ వద్దు అవి కింద పడిపోతాయేమో. ఇక్కడ పెడదాం అండ్ 2 గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ అండ్ మళ్ళీ 2 గ్యాప్ ఇచ్చి ఇక్కడ. ఇంక గ్యాప్ ఇలాగే ఉంటుంది, కింద పడకుండా చూసుకోవాలి. సైడ్ పడవనే అనుకుంటున్నాను, ట్రై చేద్దాం. ఇక్కడ 2 గ్యాప్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ 2 గ్యాప్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ 2 గ్యాప్ ఇచ్చి ఇక్కడ. ఐ థింక్ మనకి ఇంత చాలు ట్రీస్ అయితే. అండ్ మనకి ట్రీస్ వచ్చాయనుకుండా 1 2 3 4 సరిపోతాయి. డర్ట్ తెచ్చుకోవాలి. ఇప్పుడు దీనిలో కొప్పలు ఉంటుంది. ఫాస్ట్గా ఇదైతే తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేయాలి. లోవర్ స్లాబ్ పెట్టలే. ఒక్కసారి నేనైతే టార్చ్ చేయాలి, లేకపోతే మాప్స్ బీభత్సంగా స్పాన్ అయితే ఇంకా మన పని అంతే. ఇటు సైడ్ వచ్చేసి ఓక్ పెడదాం ఫస్ట్, తర్వాత బర్చ్ పెట్టచ్చు. ఫస్ట్ ఓక్ అయిపోయింది కాబట్టి ఇంకా బర్చ్ పెడదాం. బర్చ్ నుంచి ఇది కూడా మోడ్ గైస్, అది చెప్పడం మర్చిపోయాను. ఇది వద్దు నాకు, ఇది వద్దు కొట్టేసారు, అయిపోయింది. తోస్తారు గైస్. కీప్ ఇన్వెంటరీ ఉందిలే గైస్, నేను ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేసే పెట్టుకున్నాను కీప్ ఇన్వెంటరీ. చూసారు అన్నీ పెరిగిపోయి. అక్కడ మాప్ స్పాన్ బీభత్సంగా ఉండొచ్చు. ఫస్ట్ ఇంకా కొడతారా? ఎక్కడున్నారా మీరు? పైపైన తిరుగుతున్నారా? ఫస్ట్ అయితే నేను వెళ్ళి ఫాస్ట్గా టార్చులు చేయాలి. టార్చులు చేయడానికి స్టిక్స్ ఉన్నాయి. కోల్ ఎక్కడ పెట్టానబ్బా, దానిలో పెట్టేసి ఉంటాను. లెట్స్ గో. కోల్ 19 ఉన్నాయి, చాలా మోర్ దాన్ ఎనఫ్. 80 తీసుకుందాం, అంతెందుకు. 6 స్టిక్స్ ఎంత వస్తే అంతే చేస్తాను నేను, అంత చాలు. చూసారు గైస్ ఎంత ఎక్కువ చేస్తాను. ట్రేటర్ గాడు ఏం చేద్దామని వచ్చేవారు. ఇప్పుడు నాకు ఒక్క మాట చెప్పు, వదిలేస్తా, లేకపోతే అస్సలు వదలను. ఏం చేద్దామని వచ్చావో చెప్పు. ట్రీస్ పెరగనిద్దాం గైస్, అలా ఉంచేద్దాం. మనకేమన్నా అడ్డు అనిపిస్తే అప్పుడు చంపుతాం. ఇది చేసేద్దాం కానీ ట్రీస్ని చాప్ చేద్దాం, కానీ ఇప్పుడు వద్దులే, ఉంచుదాం. బ్రతకనిస్తాను రా మిమ్మల్ని, ఆ నమ్మకం ఉంచుకోండి. ఆ నమ్మకం పోగొట్టుకోకండి. ఫస్ట్ పోగొట్టుకుంటే మీ లైఫే పోయినట్టే. ఇంకా డైలాగ్ బాగుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి వీడియోని. ఓకే పదండి బాగానే ఉంది. కానీ ట్రీస్లో కలిసిపోయి ఏంటిది. ఓకే మన ఇంట్రో చెప్పింది ఎక్కడ అనుకుంటున్నారా? ఇక్కడ చెప్పాం మన ఇంట్రో. ఇలా తిరిగి పర్సన్ వ్యూలో పెట్టుకొని చెప్పాం. ఆడేమిస్తున్నాడో చూద్దాం. ఏమిస్తా ఆగుతే వేసిరా, ఆగరా తీసేస్తాను. లేకపోతే ఇది ఎందుకైనా పనికొస్తుందా అసలు?
వస్తుందా? ఏంటి ఏంటి మీరు లాగ్ 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 అసలు దేనికి పనికిరాని ఇచ్చింది మీ ఓడు ఆన్ని ఊసుకున్నాడు మీద. ఇది వచ్చేసి ఫామ్ గైస్ ఇంకా చెయ్యాలి. ఈ సైడ్ పెట్టాలి, ఇంకా చూద్దాం ఫ్యూచర్లో. ఇప్పుడైతే ఏం చేయలేమనుకుంటా, ఫ్యూచర్లో ఏదైనా సరే. అండ్ ఈ వీడియోకి అయితే చాలా గైస్ ఇంకా లెంతీ అయిపోతుంది వీడియో. నైట్ అవుట్రో చెప్తాం, ఓకే. మార్నింగ్ అవగానే అవుట్రో చెప్పేసి కట్టాబొట్ట సర్దేసి పోదాం. నేను ఇంకా ఎడిటింగ్ చేయాలి ఈ వీడియోని. సో ఈ వీడియో ఇవాళ ఈవినింగ్కి రావచ్చు. నేను తీసేది మార్నింగ్ అనమాట. మార్నింగ్ అంటే 4:01 మార్నింగ్ 4:01కి వీడియో అయితే తీస్తున్నాను. ఈవినింగ్ రావచ్చు మీకు ఇది. ఈవినింగ్ ఏ టైమో తెలియదు కానీ కరెక్ట్గా రావచ్చు. ఏ టైమో చెప్పలేను. అండ్ ఆల్సో నేను సైక్లింగ్కి వెళ్ళాలి, అందుకని కొంచెం టైం వేస్ట్ అవుతుంది అక్కడే. శామ్ చెర్రీ అంట. ఓకే, మరి ఈ ఫేస్ మైండ్ చేయాలంటే మీరు తెలుసు కదా, 1K లైక్స్ ఫినిష్ చేయండి. ఈ ఫేస్ మైండ్ చేసేద్దాం. అండ్ ఆల్సో మీకు ఇచ్చిన టాస్క్ గుర్తుంది కదా, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఎవ్రీబడి. అండ్ మనం దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసేసి స్లీప్ వేద్దాంలే. ఇప్పుడు నేను ఇక్కడ కట్టింది బాగుంటే వీడియోకి లైక్ చేయండి. అండ్ ఆల్సో కామెంట్ చేయమన్నానని ఒక్కొక్కళ్ళు 10 అలా కామెంట్ చేయకండి, ఎందుకంటే స్పామ్ కామెంట్స్ కిందకు వచ్చేస్తాయి. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్ దేర్. సో ఆచితూచి అడిగేయాలన్నమాట. జాగ్రత్తగా చూసి కామెంట్ చేయండి. అండ్ మనం ఇక్కడ ఏరియా క్లియర్ చేసాం. ఎక్కువే ఉంది ఏరియా మనకి. మార్నింగ్ అయింది కదా, లెట్స్ గెట్ ఇంటు ది ఇంట్రో. ఒకసారి ఆగండి. చూసారు కదా గైస్, సో అదనమాట ఇవాళ వీడియో అయితే వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, 1K లైక్ టార్గెట్ ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో కామెంట్ చేయండి నేను ఇచ్చిన టాస్క్ అయితే. అండ్ ఈ నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో దట్ నోటిఫికేషన్స్ అయితే మీ మొబైల్లోకి అయితే వచ్చి పడిపోతాయి. అండ్ దిస్ ఈజ్ VSI Gaming. And VSI Gaming was signing off. Bye.